డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి ప్రమాదం జరిగింది. సింగపూర్లో మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అదేవిధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బంది పడ్డాడు. మార్క్ శంకర్ను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అటు ప్రస్తుతం అల్లూరు జిల్లా పర్యటనలో ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇక మన్యం పర్యటన పూర్తి కాగానే పవన్ సింగపూర్కు వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి ప్రమాదం జరిగింది. సింగపూర్లో మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అదేవిధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బంది పడ్డాడు. మార్క్ శంకర్ను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అటు ప్రస్తుతం అల్లూరు జిల్లా పర్యటనలో ఉన్నారు పవన్ కళ్యాణ్. మన్యం పర్యటన పూర్తి కాగానే పవన్ సింగపూర్కు వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి ప్రమాదం జరిగింది. సింగపూర్లో మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఫణి అందిస్తారు. ఫణి, భోగి మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఈ అగ్ని ప్రమాదంలో తనకి కాళ్ళు, చేతులకి గాయాలవడం, అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో చాలా ఇబ్బందులకు గురవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన ఉండడం జరిగింది. అయితే ఈ విషయాలన్నీ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి అధికారులు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లా పర్యటనలోని పవన్ కళ్యాణ్ ఉండడం జరిగింది. అయితే పర్యటన ఆపేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు సూచించినప్పటికీ కూడా సమీపంలో కురిడి గ్రామం సందర్శించి అక్కడ గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం ఆ గ్రామాన్ని సందర్శించి ఆ తర్వాత అక్కడ కార్యక్రమాలు పూర్తి చేసి ఆయన వెళ్తానని చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన సింగపూర్ వెళ్ళడానికి విశాఖ నుండి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. బాలుడు అంటే మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి కూడా ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షిస్తా ఉన్నారు. భోగి, థ్యాంక్ యూ పండి.